నమస్కారం. పోటీ పరీక్షల ప్రపంచంలో 2001 నుండి వేలాది మంది విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దిన సంస్థ NIES అకాడమీ, ది హౌస్ ఆఫ్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్. ప్రస్తుతం తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ సాధించేలా మేము ఈఏపీ సెట్, ఏపీ మరియు టీఎస్, ఐఐటి జేఈఈ మరియు నీట్ పరీక్షలకు స్పెషల్ క్రాష్ కోర్సును ప్రారంభిస్తున్నాము. మా ప్రత్యేకతలు: రాష్ట్ర స్థాయి అధ్యాపకులు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే బోధన, ఇంటెన్సివ్ కోచింగ్, ప్రతిరోజు 8 గంటల పాటు నిరంతర శిక్షణ, స్టడీ మెటీరియల్, సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించేలా మెటీరియల్, డైలీ టెస్ట్స్, మీ ప్రాక్టీస్ కోసం ప్రతిరోజు పరీక్షలు, దూర ప్రాంత విద్యార్థుల కోసం సురక్షితమైన హాస్టల్ వసతి కూడా ఉంది. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి 9390493906 లేదా 9640212290. చిరునామా: గోల్డెన్ టవర్స్, యూనియన్ బ్యాంక్ పక్కన, పటమట, విజయవాడ. ఏపీ సెట్ 2026 టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? అయితే ఆ పెద్ద సిలబస్ చూసి టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో మనం కలిసి ఈ సిలబస్ని బ్రేక్ డౌన్ చేసి ఒక సూపర్ క్లియర్, ఈజీగా ఫాలో అయ్యే స్టడీ ప్లాన్గా మార్చేద్దాం. రెడీనా? సరే, మనం ఏం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఏపీ సెట్ 2026 బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత కోర్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ మాస్టరీ ఎలా చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ రెండు పిల్లర్స్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో చూసి ఫైనల్గా మీ ఫోకస్ ఏరియాలేంటో క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫాస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఏపీ సెట్ 2026 బ్లూ ప్రింట్. అసలు ఈ ఎగ్జామ్ సిలబస్ని ఎలా చూడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, మన సక్సెస్కి కావాల్సిన ఫౌండేషన్ని, మన స్ట్రాటజీని ఇక్కడే బిల్డ్ చేసుకోబోతున్నాం. చూడండి, సక్సెస్ఫుల్ ప్రిపరేషన్కి ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మన మైండ్ సెట్ని మార్చుకోవడమే. ఈ సిలబస్ని చూసి అబ్బో ఇన్ని సబ్జెక్ట్లా అని భయపడద్దు. దీన్ని ఒక మ్యాప్లా ఊహించుకోండి. గమ్యం చేరడానికి దారి చూపే మ్యాప్. ప్రతి టాపిక్ ఆ మ్యాప్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. మనం కరెక్ట్ రూట్లో వెళ్తే చాలు, డెస్టినేషన్ రీచ్ అవ్వడం పక్కా. రైట్, ఇప్పుడు మనం మన స్ట్రాటజీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేసాం, మ్యాథమెటిక్స్. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక సబ్జెక్ట్ కాదు, మీ ర్యాంక్ను డిసైడ్ చేసే ఫౌండేషన్. ఎందుకంటే వెయిటేజ్ అంతా ఇక్కడే ఉంది. సో దీని మీద గ్రిప్ తెచ్చుకోవడం అనేది అస్సలు ఆప్షనల్ కాదు, కంపల్సరీ. అయితే ఈ మ్యాథ్స్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం 3 మెయిన్ పార్ట్స్గా విడగొట్టుకోవాలి. అవేంటంటే క్యాలిక్యులస్, ఆల్జీబ్రా, ఇంకా జ్యామితి. ఈ 3 ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక్కో దాన్ని వివరంగా చూద్దాం. ఫస్ట్, క్యాల్క్యులస్. సింపుల్గా చెప్పాలంటే ఇది మార్పు గురించి, కదలికల గురించి చెప్పే లాంగ్వేజ్. మీరు ఫిజిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే దీని బేసిక్స్ తెలియాల్సిందే. అందుకే మంచి స్కోర్ రావాలంటే క్యాల్క్యులస్ మీద ఫోకస్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యాల్క్యులస్లో స్కోర్ పెంచుకోవాలంటే ఈ టాపిక్స్ని అస్సలు వదలద్దు. ఏంటంటే అవి ఇంటిగ్రేషన్, అందులోనూ డెఫినిట్, ఇండెఫినిట్ రెండు. తర్వాత లిమిట్స్, కంటిన్యూటీ, ఇక డెరివేటివ్స్, వాటి అప్లికేషన్స్, ఫైనల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ కాన్సెప్ట్లు కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తే మీ మ్యాథ్స్ స్కోర్ ఖచ్చితంగా జంప్ అవుతుంది. నెక్స్ట్, ఆల్జిబ్రా గురించి మాట్లాడుకుందాం. ఇది ఈక్వేషన్స్, సింబల్స్తో ఆడుకునే ఒక గేమ్ లాంటిది. ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇదొక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఆల్జిబ్రాలో చాలా టాపిక్స్ ఉంటాయి నిజమే, కానీ మనం స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. సో కొన్ని టాపిక్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అవేంటంటే మెట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, కాంప్లెక్స్ నంబర్స్ అండ్ ప్రాబబిలిటీ. వీటితో పాటు పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం కూడా చూసుకోవాలి. వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇక మ్యాథ్స్లో మన ఫైనల్ పార్ట్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇంకా వెక్టర్స్. ఇది స్పేస్, షేప్స్ గురించి చెబుతుంది. మనం చూసే ప్రపంచాన్ని మ్యాథ్స్ లాంగ్వేజ్లో ఎలా విజువలైజ్ చేయాలో నేర్పిస్తుంది. జియోమెట్రీలో మంచి స్కోర్ కావాలంటే కొన్ని టాపిక్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. లైన్స్ అండ్ సర్కిల్స్ బేసిక్స్, తరువాత పారాబోలా, హైపర్బోలా లాంటి కోనిక్స్ సెక్షన్స్. వీటితో పాటు 3D జియోమెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఆల్జీబ్రా ఫార్ములాలని విజువల్స్గా మార్చి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా అర్థమయ్యేలా చేస్తాయి. సరే, మ్యాథ్స్తో మన ఫౌండేషన్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది.
ఇప్పుడు మన సక్సెస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ వైపు వెళ్దాం. అదే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనగానే ముందుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించే మాట్లాడుకోవాలి. ఇది మొత్తం కార్బన్, దాని కాంపౌండ్స్ చుట్టూ తిరిగే ఒక కథ లాంటిది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మంచి స్కోరింగ్ ఏరియా కూడా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో గ్రిప్ రావాలంటే ఒకే ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే రియాక్షన్ మెకానిజమ్స్ని అర్థం చేసుకోవడం. SN1, SN2 లాంటివి ఎలా జరుగుతున్నాయో మీకు తెలిస్తే వందల రియాక్షన్లను బట్టి పట్టాల్సిన అవసరం అస్సలుండదు. ముఖ్యంగా ఆక్సిజన్, నైట్రోజన్ ఉన్న కాంపౌండ్స్ని బాగా చూసుకోండి. క్వశ్చన్స్ ఎక్కువగా వీటి నుంచే వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ కాకుండా మనకు ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఒక రియాక్షన్ ఎందుకు, ఎలా జరుగుతుందో చెప్తుంది. దాని వెనుకున్న ఫిజిక్స్ గురించి మాట్లాడుతుంది. ఇక ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ కాకుండా మిగతా ఎలిమెంట్స్, వాటి కాంపౌండ్స్ గురించి చదవడం అన్నమాట. మన టైంని స్మార్ట్గా యూజ్ చేసుకోవాలి కదా, అందుకే ఈ హై ఇంపాక్ట్ టాపిక్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఫిజికల్ కెమిస్ట్రీలో అయితే థర్మోడైనమిక్స్, కెమికల్ బాండింగ్, ఇంకా ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇవి మస్ట్. ఇక ఇనార్గానిక్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, P బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. వీటిని బాగా చదివితే స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన ఫైనల్ పిల్లర్, కానీ చాలా ఇంపార్టెంట్ పిల్లర్, అదే ఫిజిక్స్. మన మ్యాథ్స్, కెమిస్ట్రీలో నేర్చుకున్న కాన్సెప్ట్లన్నీ రియల్ వరల్డ్లో ఎలా పనిచేస్తాయో చూపించే సబ్జెక్ట్ ఇది. ఫిజిక్స్లో మంచి మార్కులు కావాలంటే ఫస్ట్ మీరు మాస్టర్ చేయాల్సింది మెకానిక్స్. మన చుట్టూ ఉన్న వస్తువులు ఎందుకు కదులుతున్నాయి, ఒక బంతిని విసిరితే అది ఎందుకు కింద పడుతుంది, ఇలాంటి బేసిక్ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది. మెకానిక్స్లో ఈ 4 కాన్సెప్టులు చాలా ముఖ్యం. 1 లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ లాస్ అన్నమాట. 2 వర్క్, ఎనర్జీ అండ్ పవర్. 3 రొటేషనల్ మోషన్. 4 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్. ఈ 4 మీద మీరు కాన్సంట్రేట్ చేస్తే చాలు, మెకానిక్స్లో చాలా మంచి స్కోర్ వస్తుంది. మెకానిక్స్ తర్వాత ఫిజిక్స్లో మరో మేజర్ టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిజం. మనం రోజు వాడే ఫోన్ల నుంచి కరెంట్ వరకు అన్నిటి వెనకాల ఉన్న సైన్స్ ఇదే. సో ఇది ఎగ్జామ్కే కాదు, మన డైలీ లైఫ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ను ఒక ఫ్లోలో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే కదలకుండా ఉన్న ఛార్జీల గురించి. తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఆ ఛార్జీలు కదిలితే ఏమవుతుందో. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, ఆ కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుందో. ఫైనల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ఆర్డర్లో చదివితే చాలా ఈజీగా ఉంటుంది. సరే, మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం కాకుండా ఫిజిక్స్లో మరికొన్ని క్రిటికల్ ఏరియాలున్నాయి, వాటిని కూడా చూసేద్దాం. అవేంటంటే థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఇంకా ఆప్టిక్స్. ఇక్కడ ఒక సూపర్ టిప్ ఉంది. థర్మోడైనమిక్స్ మీ కెమిస్ట్రీలో కూడా వస్తుంది. సో ఒక్కసారి పర్ఫెక్ట్గా చదివితే 2 సబ్జెక్టులకు పనికొస్తుంది. ఒకే దెబ్బకు 2 పెట్టాలన్నమాట. ఇక మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్ కూడా స్కోరింగ్ టాపిక్స్, అస్సలు మిస్ చేయొద్దు. రైట్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక సింపుల్ ఫైనల్ యాక్షన్ ప్లాన్గా చూద్దాం. సో ఫైనల్గా మీ స్ట్రాటజీ ఈ 3 పాయింట్స్ చుట్టూ ఉండాలి. నంబర్ 1, మ్యాథ్స్ని డామినేట్ చేయండి. క్యాల్కులేస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ వీటికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నంబర్ 2, సైన్స్లో మనం చెప్పుకున్న కీ పిల్లర్స్ని మాస్టర్ చేయండి. అంటే కెమిస్ట్రీలో ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్, ఫిజిక్స్లో మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం. నంబర్ 3, కాన్సెప్ట్లను కనెక్ట్ చేయండి. ఉదాహరణకు ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండింటిలో ఉన్న థర్మోడైనమిక్స్ని కలిపి చదవండి. ఇదే మీ విన్నింగ్ స్ట్రాటజీ. చూశారు కదా, ఏపీపీఈఏపీ సెట్ 2026కి కావాల్సిన క్లియర్ బ్లూ ప్రింట్ ఇప్పుడు మీ దగ్గర ఉంది. ఈ ప్లాన్ని ఫాలో అవుతూ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ మీదే. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ బ్లూ ప్రింట్ ప్రకారం మీరు మొదట ఏ కోర్ కాన్సెప్ట్ను మాస్టర్ చేయబోతున్నారు? మీ ప్రిపరేషన్కి ఆల్ ద వెరీ బెస్ట్.